ఇంకా నువ్వు అన్వితని మర్చిపోలేదారా? మర్చిపోవడం అంత ఈజీయా బామ్మ? కష్టం కూడా కాదు కదరా. జరిగిపోయింది కదా ధ్రువ్, ఇంకా ఎన్నాళ్ళు బాధపడతావు? నువ్విలా బాధపడుతుంటే మాకు మాత్రం బావుంటుందా? లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, కొన్ని మనకి చాలా కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉంది కదా అని అక్కడే ఆగిపోవడం కరెక్ట్ కాదురా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు బామ్మ? పెళ్లి చేసుకోవాలి. బామ్మ, బామ్మనేరా, బామ్మనే చెప్తున్నా, పెళ్లి చేసుకో. నాకు పెళ్లి ఆలోచన లేదు. మీరు ఆలోచనలు చేయకండి. ఆలోచన చెయ్యొద్దు అంటే ఎలా? నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారా? ఇప్పుడు అంత అవసరం లేదు బామ్మ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు చేసుకో. ఓకే, మరి ఎప్పుడు చేసుకుంటావు? కొంచెం టైం తీసుకొని చేసుకుంటావా? చెప్పు ధ్రువ్. నేను చేసుకోను. చేసుకోవాలనిపించట్లేదు. అనిపించదు కూడా. అది కాదురా. ఇంకేం చెప్పొద్దు నాకు. వినట్లేదు. ఇప్పుడేం చెయ్యాలి నేను? ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏముందిరా, నేను ఆలోచించేది నా మనవడి గురించే. పెళ్లి చేసుకోను అని అంటున్నా, ఒండికి వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. మాట్లాడదాంలేండి అత్తయ్య, మీరేం బాధపడకండి. వాడే వింటాడు మన మాట. వినక ఏం చేయరా వంటలు? బాగున్నాయి మామ్. నిజానికి రోజు కంటే ఇవాళ చాలా టేస్ట్గా ఉన్నాయి. ధ్రువ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి డాడ్. అది బామ్మ మాట్లాడిన దాని గురించి. ముందు తినండి డాడ్, ఆ విషయం అయితే తర్వాత ఇది జీవితం. ఇందులోకి కొత్త మనుషులు రావాల్సిందే. వాళ్ళని నువ్వు అంగీకరించాల్సిందే. ఏదో జరిగింది అని అక్కడే ఆగిపోతే ఎలా? నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు మేము నిన్ను కదిలించలేదు. ఇప్పటికైనా మా మాట విను. బామ్మా. ఏంట్రా బామ్మ అంటావు? మామ్ ప్లీజ్. రేయ్, సెట్ అవ్వడానికి నీకు టైం ఇవ్వాలి అని మేము ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఇంత మొండిగా తయారవుతుంటే మేం చూస్తూ ఉండలేము. డాడ్, నన్ను అర్థం చేసుకోండి. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో. నేను పోయేలోపు నిన్ను పిల్లపాపలతో చూడాలి. నువ్వు నీ లైఫ్లో సంతోషంగా ఉండడం నేను చూడాలి. నేను నీ పెళ్లి చూడకుండానే పోతానేమో అని భయంగా ఉందిరా. బామ్మా, ఏడవకే. ఇప్పుడు నీకేం కావాలే? నేను ఒప్పుకోవడమే కావాలి, అంతేగా? అవును. సరే, మీకు నచ్చినట్టు చేసుకోండి.